హలో, ఎప్పుడు వస్తున్నావు? ఈ సండే మాత్రం రావాలి, నన్ను బీచ్కి కూడా తీసుకెళ్ళాలి. మేడం. ఏంటండి? ఎవరు వచ్చారులే, నువ్వు మాట్లాడు, పర్వాలేదు. ఏమండి, ఇక్కడ హాస్టల్లో వరలక్ష్మి అనే పాప ఉంది కదా, వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగాలేదండి. నేను వాళ్ళ బంధువుని అవుతాను, వెళ్ళి పాపను తీసుకురంటే వచ్చాను. ఒక నిమిషం లైన్లో ఉండు. లోపల ఉంటే తీసుకెళ్ళండి. హలో, ఆయన ఎవరో వచ్చారులే, ఫోన్ పెట్టేయొద్దు. హలో, ఏవండి? ఎవరు మీరు? ఎవరిని అడిగి లోపలికి వెళ్తున్నారు? అదేంటి మేడం, ఆ గేట్ దగ్గర అమ్మాయిని అడిగాను కదా. హాస్టల్లో మా వాళ్ళ అమ్మాయి వరలక్ష్మి 8th క్లాస్ చదువుతుంది. వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగాలేదంటే వచ్చాను. నేను వాళ్ళ బంధువునండి. ఏ అమ్మాయిని అడిగారు? ఏ మౌనిక, ఇలారా. ఏ నిన్నే, ఒకసారి రా. మా మేడం పిలుస్తున్నారు, నేను తర్వాత ఫోన్ చేస్తా. వరలక్ష్మి అనే పాపని తీసుకెళ్ళమన్నా అంట. అసలు ఎవరో ఈయన డీటెయిల్స్ తీసుకున్నావా? సారీ మేడం, వాళ్ళ చుట్టాలతననే చెప్పారు మేడం. అంటే నువ్వు ఫోన్ మాట్లాడుకుంటూ చుట్టాలతనంగానే పంపించేస్తావా? అసలు బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా నీకు? సారీ మేడం. ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి రిజిస్టర్ పట్టుకురా. వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా, ఫోన్ చేసి బంధువో కాదో కనుక్కొని పంపిద్దాం. అలాగే మేడం. వద్దులే మేడం, నేనేదో వాళ్ళకి హెల్ప్ చేద్దాం కదా. వాళ్ళ అమ్మకు బాగాలేదు, బంధువులు కదా అని వస్తే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సరే, నేను వెళ్తున్నాలే మేడం. హలో, రత్నకుమారి గారా అండి? అవునండి. మీకు బాగోలేదని పాపం తీసుకురమ్మని బంధువులను ఎవరినైనా పంపించారా అండి? లేదండి, నేను మా ఆయన పొలంలో కలుపు తీయడానికి వచ్చాం. ఏంటి మేడం, ఏమైనా సమస్య? ఏం లేదులేండి. చూసావా మౌనిక, మనం చేసే చిన్న నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం బలయ్యేది. సారీ మేడం, ఇంకోసారి ఇలాంటివి జరగదు.